దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చెల్లి మాధవి యవనస్తురాలు దేవుని సన్నిధిలో ప్రభువుని విశ్వసించి రక్షింపబడి తను దేవుని పాదాల చెంత భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నారు. చదువుకుంది, ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతూ ఉంది. కానీ ఉద్యోగ విషయంలో మాత్రం 1 మార్కు 2 మార్కులు ఇలాగా మిస్ అయిపోతూ వస్తూ ఉన్నాయి. అయితే బిడ్డలో వేదన ఉంది, చాలా దుఃఖం ఉంది. అయినా సరే నా దేవుడు తగిన కాలం అందిస్తాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడువాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అని లేఖనంలో ఉంది. కాబట్టి ఆ బిడ్డలో మాత్రం విశ్వాసం తగ్గల. నాయనా 1 మార్కులో పోవచ్చు, 2 మార్కులో పోవచ్చు, కానీ నువ్వు ఇవ్వటం మాత్రం సందేహం లేదు అని దేవుని యందల విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అయితే మొన్న మనకి జరిగినటువంటి మహాకూటాలు, పోయిన నెలలో జరిగినటువంటి మహాకూటాలలో దేవుని సన్నిధిలో దైవజనుని సందేశాలు వినడానికి కానీ, కూటాలలో పాలు పంచుకోవడానికి కానీ, అదే విషయంలో ప్రార్థనలో ఏకీభవించడం జరిగింది. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు తను బ్యాంకుకి కానీ ఇతరత్ర జాబ్ విషయంలో ప్రయత్నం చేస్తే 1-2 మార్కులు పోతూ ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. నిరాశ, నిస్పృహ అనేది వచ్చిన యేసునామములో వాటిని తోలేసింది. అయితే విశ్వాసం ఉంచిన తనకు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, 1 ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒకేసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, మరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 2 చోట్ల దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడంటండి. దేవుడు నీవు విశ్వసిస్తే నీ జీవితంలో కూడా దేవుడు 1 అడిగితే దేవుడు 4 ఇవ్వగల సమర్థుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. ఆమేన్.